రవి వాళ్ళ నాన్నగారు మీతో ఏమన్నారు? ప్రతి మీడియా వాళ్ళు కెమెరా మైక్ తీసుకొస్తున్నారు. నువ్వే పంపించావని నీ పేరు చెప్పి వస్తున్నారు. నువ్వు ఎందుకయ్యా నా జీవితంలో ఇలా నువ్వు బాధ పెడుతున్నావు సలీం అని ఆయన బాధపడేస్తాడు. ఓకే, అలా చెప్పాడు ఆయన. ఆఫ్ కోర్స్ ఏ తండ్రికైనా కొడుకు జైల్లో ఉంటే బాధే. సో రవి విషయంలో తన మనోవేదన మీతో ఏమైనా పంచుకున్నారా ఆయన? భావాలు ఉంటే సార్, ఇప్పుడు మన ఉంటే మనం ఇప్పుడు మీడియా ఆన్ కెమెరా చెప్పేది ఏది ఉండదు సార్. ప్రతి మనిషి పరిస్థితికి అనుభవాలు ఉంటాయి. కొడుకు ఉండడు, చెప్పేలాగా వినలేదు అది ఇది అని చెప్తాడు ఆయన సార్. అది మన ఆన్ కెమెరా, అది మోరల్ ఎథిక్స్ కాదు సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏముందంటే రవి చేసిన నేరాలకి పబ్లిక్ సపోర్ట్ ఎలా వచ్చింది సార్? దట్ ఈస్ సబ్జెక్టబుల్ డిబేటబుల్. నేను అడుగుతాను, ఆ ప్రశ్న కూడా ఉంది. ఆ ప్రశ్నకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు ఆయనతో మూవ్ అవుతున్నారు కాబట్టి కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి వచ్చే వాటిని నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, మరి రవికి సార్, ఇక్కడ రవి మీద చాలా సెక్షన్స్ ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ మీ నుంచి స్ట్రైట్ సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తా. కేసు హ్యాండిల్ చేస్తుంది నేరుగా సజ్జనార్. సో సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? ఒకవేళ రవి తరపున రవి కనుక ఒప్పుకుంటే, సలీం వాదిస్తే సజ్జనార్ని సలీం ఢీకొనగలరా? సజ్జనార్ కాదు, ఎవరు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా హ్యాండిల్ చేస్తే సలీం ఢీకొట్టే క్యాపబిలిటీ పర్సన్. ఓపెన్ ట్రూత్, దానికి ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసు శాఖ చాలా కీలకంగా, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసు ఇది. మీకు చెప్పాలంటే ఒక ట్రూత్ చెప్తున్నా. తెలంగాణ పోలీసు మక్కా మసీద్ లో బాంబ్ బ్లాస్ట్ అయితే ఫస్ట్ పట్టినారు 6 ముస్లిమ్స్ స్టూడెంట్స్ ని. వీళ్ళే మరి దాని తర్వాత ఏమంటారు అభినవ్ భారత్ వాళ్ళకి పట్టుకున్నారు. మరి ట్రయల్ అయిన తర్వాత వీళ్ళు కూడా ముద్దాయిలు కాదు, వాళ్ళు కూడా ముద్దాయిలు కాదని రిలీజ్ అయిపోయారు. చెప్పండి, ఇప్పుడు తెలంగాణ పోలీసు ఎక్కడ ఉంది? ఎవరు బాంబ్ బ్లాస్ట్ చేశారు మక్కా మసీద్ లా? చార్మాడ్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ లో 6 మంది చచ్చిపోయారు, ఫైరింగ్ లో 8 మంది చచ్చిపోయారు. సో ఈ రోజు వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు, అంత వర్త్ లేదు.